హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 34 వినేద్దామండి. నీ పెళ్ళెప్పుడే శాంత, మాకు పప్పన్నం ఎప్పుడే అని హేమ వేళకోళాలు చేసినప్పుడల్లా శాంత చెబుతూనే ఉంది. పెళ్లి లాంటిదేం చేసుకోనని, కలిసి బతకాలనుకోవడమే పెళ్ళి, ఇంకా పెళ్ళేమిటి అని ఒకసారి స్పష్టంగానే తేల్చి చెప్పేసింది. దాంతో అడలిపోయిన హేమ తల్లికి తండ్రికి ఫిర్యాదు చేసింది. ఆ రాత్రి తండ్రి శాంతిని పిలిచి కాసేపు వేరే సంగతులేమో మాట్లాడి అసలు సంగతి ఎత్తారు. పెళ్లి విషయం ఆలస్యం చేస్తున్నావెందుకు? నీకు వీలైన డేట్ నిర్ణయించుకుని చెప్పు, ఒక నెలల ముందు చెప్పు, ఏర్పాట్లు చేయాలి కదా అన్నారు. తండ్రి అలా ఎందుకు అడుగుతున్నాడో శాంతికి తెలుసు. అక్కతో నువ్వు ఇలా అన్నావట నిజమేనా అని ఫెయిర్గా అడగరాదు. తండ్రి ఎప్పుడూ అంతే. ఏర్పాట్లేం అక్కర్లేదు నాన్న, పెళ్లి లాంటిదేం చేసుకోవడం లేదు, ఒక రోజున నేను వాళ్ళ ఇంటికి వెళ్తానంతే అంది చాలా మామూలు విషయం మాట్లాడుతున్నట్టు. తల్లి అక్క అక్కడే ఉన్నారు. ముగ్గురు మాటలు లేకుండా అయిపోయారు చాలాసేపు. మితిమీరిన కోపం వల్ల తల్లే ముందు నిర్ఘాంతంలో నుంచి తేరుకుని ఇలా తయారయ్యావేమిటే అనేసి మళ్ళీ రెండోసారి అందులో పడిపోయింది. తండ్రి కూడా కోపంగా నువ్వు చెప్పినట్టు ఎవరన్నా చేశారా లోకంలో అన్నాడు ఆశ్చర్యపోతూ. శాంత కొంచెం నవ్వి ఎవరన్నా చేశాకే చెయ్యాలా మనం? మంచి పని అయితే మనమే ముందు చేయకూడదా అంది. మంచి పనా? ఏం మంచి అని తండ్రి చాలా తెల్లబోయాడు. పెళ్లి లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్తావా? అవ్వా, ఎవరన్నా వింటే నవ్విపోతారు, ఏదో శాస్త్రం చెప్పినట్టుంది నీ వరుస అని తల్లి ఆ కాస్త విరామం తర్వాత మళ్ళీ మూడోసారి నిర్ఘాంతంలో పడిపోయింది. పెళ్లి గురించి నేను ఎన్నో పుస్తకాలు చదివాను నాన్న, ఎన్నో రకాలుగా డిస్కస్ చేసిన వాళ్ళని చదివాను. మీకు ఆ విషయాలేవి తెలియవు కాబట్టి ఇంత ఆశ్చర్యపోతున్నారు. కానీ పెళ్ళంటే ఏదో కాస్త తతంగమే కదా. ఏ రకం పెళ్ళైనా తతంగమే. అది అయ్యాక పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. ఈ తతంగం లేకుండా కలిసి ఉంటే ఏం? తతంగం ఏమిటి? తతంగం అని కొట్టేస్తావా పెళ్ళిని? తతంగాన్ని తతంగం అని కొట్టేయక ఏం చేస్తారు? పోనీ అదే కాస్త జరగనిస్తే ఏం? మాకిష్టం లేదు. అనవసరపు విషయాల్ని పాటించడం ఎందుకు? అసలు విషయం ఇద్దరు ఒక ఇంట్లో జీవితం ప్రారంభించడమే కదా. చిన్నక్క పెళ్ళిప్పుడేం జరిగింది? 6 గంటలప్పుడు పెళ్ళైతే 10 గంటలప్పుడు దాటి ఇంటికెళ్ళింది. ఆ రోజు నుంచి అక్కడ ఉండడం మొదలెట్టింది. మీరు నిర్ణయించిన రోజు నుంచి వాళ్ళిద్దరూ ఒక కుటుంబంగా ఒక ఇంట్లో ఉండడమేగా జరిగింది. నేను అలాగే చేస్తానంటున్నాను. ఒక రోజున వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమిటి తప్పు? చెల్లెల మాటలకి హేమ ఆవేశంగా అడ్డం వచ్చి పెళ్ళయి నేను ఆయనకి భార్యగా అయ్యాక వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ భార్య అవ్వకుండా వెళ్ళానా? నువ్వు చెప్పేది ఇది ఒకటేనా అని తిరుగులేని పాయింట్ విసిరినట్టు చూసింది. పెళ్లి కార్యక్రమం జరిగాకే భార్యాభర్తలవుతారనేది మీ సిద్ధాంతం. మా సిద్ధాంతం అలా ఉండదు. సత్యాన్ని నేనే రోజున నిర్ణయించుకున్నానో ఆనాడే నేను అతని భార్యని, అతను నా భర్త. అది మా ఇష్టంతో వచ్చే సంబంధమే కానీ పెళ్లి తతంగంతో వచ్చేది కాదు. నువ్వు మాట్లాడేది పెళ్ళయ్యాక వచ్చే లీగల్ సంబంధం గురించి. అలాంటి సంబంధం మాకక్కర్లేదు. మనుషుల మధ్య లీగాలిటీ అంటే మాకేం విలువలేదు. మనుషుల మధ్య సంబంధాల్లో చట్టాల ప్రమేయం ఏమిటి? పెళ్లి తంతు ఉత్తి ఫార్మాలిటీ. దాన్ని తీసేస్తే మనుషులకేం నష్టం రాదు. అది ఉండాలనుకునే వాళ్ళు ఉంచుకుంటారు, అక్కర్లేదనుకునే వాళ్ళు మానుకుంటారు. అసలు జరగవలసింది ఇద్దరు భార్యాభర్తలుగా కలిసి ఉండడం. అది మేము ఉంటాం. అంత ఆవేశపడిపోవడానికి ఏమీ లేదు ఇందులో అంది. తల్లికి అక్కకి అందులో ఒక్క ముక్క కూడా కొరుకుడు పడలేదు. పెళ్లిని తీసేయడం ఏమిటి? దాన్ని కావాలనుకోవడం ఏమిటి? అక్కర్లేదు అనుకోవడం ఏమిటి? ఒక్క ముక్క బోధపడలేదు. తండ్రే కొంత అర్థం చేసుకోగలిగాడు. ఆయనకి హఠాత్తుగా దేవదాసులో పార్వతీ మాటలు గుర్తొచ్చాయి. పెళ్లి కాకముందు స్నేహితురాలితో అంటుంది పార్వతి, దేవదాసే నా భర్త, పెద్దవాళ్ళు కుదిర్చిన వరుడు నా భర్త కాడు. మీరంతా పాపిట్లో సింధూరాలు, చేతులకు గాజులు ఉత్త దండగ్గా వేసుకుంటారే గాని ఎవరిని భర్తగా అనుకోవాలో కూడా తెలియదే మీకు అంటుంది. 2 సెకన్లలో పార్వతి దేవదాసు అంతరార్థమయ్యారు. అయినా ఆయన కూతుళ్ళు, ఆయన కుటుంబ పరువు మిగిలాయి. లోకంలో అందరూ ఎంతో మర్యాదగా పాటించే విషయాలన్నీ శాంత తీసి పారేస్తుంటే ఆయనకి చాలా ఆశ్చర్యంగానూ విసుగ్గానూ అనిపించింది. ప్రతిదాన్ని అంత తర్కించి ఆలోచిస్తామా శాంత అన్నాడు తన విసుగు స్పష్టంగా ప్రకటిస్తూ. మిమ్మల్ని అందరినీ ఆలోచించమన్నానా నాన్న? నేను అంత ఆలోచించుకోవడం ఇష్టం లేని వాళ్ళు మానేయండి. నా విషయాల్లో నేను ఆలోచించుకుంటే మీకేం కష్టం?
నేను ఆలోచించుకోవడం కూడా అభ్యంతరమేనా మీకు అంది శాంత సీరియస్గా. అభ్యంతరం అని కాదమ్మా అని తండ్రి సర్దుకోవలసి వచ్చింది. శాంత ప్రతి విషయానికి ఎంత సీరియస్గా ఉంటుందో ఆ జవాబుతో ఆయనకి మరీ బాగా అర్థమయ్యింది. 10 మంది దృష్టిలోనూ ఎంత గొప్పగా చలామణి అయ్యే విషయమైనా 10 మంది చేస్తున్నారనే దృష్టిలో మాత్రం శాంత చెయ్యదని గట్టిగా అర్థమైంది. చిన్నపిల్లని కోబడ్డట్టు కేకలేసో మందలించో ఒప్పించాలని చూస్తే శాంత దగ్గర జరిగే వ్యవహారం కాదని బోధపడగానే శాంత అభిప్రాయాల మీద వాదన చేస్తున్నట్టు అన్నాడు. పెళ్లి లేకపోయినా భార్యాభర్తలమే అని మీరు అనుకోవచ్చు, కానీ లోకానికి ఎలా తెలుస్తుందా సంగతి? పెళ్ళంటే 10 మందిని పిలిచి చెప్పడానికేగా. ఆ ఇద్దరు ఒక ఇంట్లో కలిసి ఉంటే కూడా తెలీదా? మా విషయం రహస్యంగా ఉంటుందా? తెలియవలసిన వాళ్ళందరికీ ఇప్పటికే తెలుసు నాన్న. నా ఫ్రెండ్స్కి తెలుసు, అతని ఫ్రెండ్స్కి తెలుసు, బంధువులకి తెలుసు. ఇంకెంతమందికి తెలియాలి? దానికి ఏమన్నా ఒక లెక్క ఉందా? పెళ్లితో మాత్రం ఎవరికి చెప్పగలం? మొత్తం అందరికీ చెప్పగలమా? పెళ్ళప్పుడు ఎంతమంది వస్తే అంతమందికే కదా తెలిసేది. అయినా పెళ్లి జరిగే కాసేపట్లోనే తెలియాలా? ఇద్దరు వ్యక్తులు ఒక కుటుంబంగా ఉంటే వాళ్ళు భార్యాభర్తలని తెలియదా? మన కాలనీలో ఉన్న వాళ్ళందరూ భార్యాభర్తలని మనకెలా తెలిసింది? వాళ్ళ పెళ్ళాలన్నీ మనం చూసామా? వాళ్ళ పెళ్ళిళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళు భార్యాభర్తలంటే ఒప్పుకోవడం లేదా మనం? తండ్రికి నోరు తెరవడానికే భయం వేసింది. అది కాదమ్మా, నేనేం తర్కించడం లేదు, కానీ లీగాలిటీ కోసం పెళ్ళక్కర్లేదన్నావు. లీగాలిటీ అక్కర్లేదంటే ఇంకేముంటుంది? అప్పుడిక ఏదో లోకాచారంగా చేసుకోవాలి. పీటల పెళ్ళి నువ్వెలాగా చేసుకోవని నాకు తెలుసు. పోనీ రిజిస్ట్రేషన్ ఉందిగా. లేకపోతే మీకు బోలెడు మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందరినీ పిలిచి చిన్న ఫంక్షన్ లాగా పెట్టుకో. రిజిస్టర్ మన ఇంటికే వస్తాడు. ఎవ్వరూ రానక్కర్లేదు. పెళ్ళనే ఫంక్షనే ఒప్పుకొని నేను. పెళ్ళి లేకపోతే నలుగురు నవ్వరేటే. పెళ్ళి లేకుండా నువ్వు వాళ్ళ ఇంటికి పోతే నలుగురు ఎబ్బేటుగా చెప్పుకోరు అని తల్లి అప్పటికి కొంత తేరుకుని ఆ ప్రశ్న వేసింది. చెప్పుకుంటే చెప్పుకుంటారు. మొదట్లో కొత్తగా ఉండి అలాగే చెప్పుకుంటారు. ఒక విషయం ఎంత మంచిదైనా అది కొత్తగా జరిగేటప్పుడు గాబరాగానే ఉంటుంది. పెళ్లితంతు నడిస్తే అంతా సబ్బేటోనో లేకపోతే అంతా ఎబ్బేటోనో వాళ్ళకి. ఎవళ్ళో ఏదో అనుకుంటారని అంత సిల్లి ఆచారం నేను ఎందుకు ఒప్పుకోవాలి? అందరికీ ఎబ్బేటుగా ఉంటుందని నువ్వే అంటున్నావుగా. లోకానికి ఎబ్బేటుగా ఉండే పని ఎందుకు చెయ్యాలమ్మా? మీరైనా ఈ జనం మధ్య ఉండవలసిన వాళ్లే కదా. అందరికీ అలా ఉండదులే నాన్న. అందరూ అలాగే అనుకునేట్టయితే మేమిద్దరం ఎక్కడి నుంచి వచ్చాం? ఈ సంఘంలో నుంచి కాక ఆకాశంలో నుంచి ఊడిపడ్డామా? పెళ్లి తంతు ఉండక్కర్లేదని బోలెడు మంది రచయితలు రాశారు. మాకన్నా ముందే వాళ్ళు ఉన్నారు కదా. మాలాగా అనుకునేవాళ్ళు ఎవ్వరూ లేకపోతే మేము ఉండేవాళ్ళం కాదు. పోనీ ఎవ్వరూ లేననుకో, లేకపోతే ఏం? మా విషయంలో మేము ఆలోచిస్తున్నాం. మేం చేసేదేమీ తప్పు పని కాదు. నల్లేరు మీద బండి వ్యవహారంగా ఉంది శాంతకి వాళ్ళు అడిగిన దానికి జవాబులు చెప్పడం. తను కూడా చెల్లెలి మాటలతో తప్పొప్పులు పడుతున్నట్టు హేమ ఎటకారంగా అంది. ఇప్పుడు అలాగే అంటావులే, రేపెప్పుడన్నా ఎవరన్నా ఏదన్నా మాట అంటే నీకే బాధేస్తుంది. పెళ్ళంటే ఏదో తంతే కదా అని కొట్టిపారేస్తున్నావు గాని దానివల్ల సైకలాజికల్గా ఎంతో ధైర్యంగా ఉంటుంది. ఒక ముహూర్తం పెట్టుకోవడం, దానికోసం కొన్ని ఏర్పాట్లు చేసుకోవడం, చుట్టాలు బంధువులు రావడం, అవన్నీ జరిగితే ఇంతమంది ముందు నా పెళ్లి జరుగుతుంది కదా అని పెళ్లి చేసుకునే వాళ్ళకి మానసికంగా ఎంతో తృప్తిగా సంతోషంగా ఉంటుంది. లేకపోతే అలాంటి సంతోషం ఉండనే ఉండదు అని పెళ్లి ప్రాశస్త్యాన్ని వర్ణించి అది లేని జన్మ జన్మే కాదని తేల్చేసింది. ఆ మాటలు వింటుంటేనే శాంతకి చీదరేసింది గాని ఒక వాదానికి జవాబు చెప్పినట్టు చెప్పాలి కాబట్టి వెంటనే అంది. అవును, నీలాంటి వాళ్ళకి అలాగే ఉంటుంది. నీలాగా త్రేతాయుగంలో ఉన్న వాళ్ళ సైకాలజీకి ఆ తతంగాలన్నీ కావలసిందే. అందరికీ అలాంటి సైకాలజీ ఉంటుందనుకోకు. ఎగిరెగిరి తలంబరాలు పోసుకోకపోతే అది పెళ్ళే కాదనుకునే గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళని చూసి అందరూ వాళ్ళలాగే ఉంటారంటే అది శుద్ధ తప్పు. శాంత వెటకారం హేమ గురించే. పెళ్లిలో ఎగిరెగిరి తలంబరాలు పోసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ వీరవనిత ఆవిడే. ఆకన్నా పళ్ళెం కూడా ఎత్తి గుమ్మరించబోతే అందరూ నవ్వారని సిగ్గుపడి ఊరుకుంది. చదువు సంధ్య లేని ఏ పల్లెటూరు ఆడపిల్లో అంత పిచ్చి ఉత్సాహంతో తలంబరాలు పోసిందంటే కొంతన్నా అర్థం చేసుకోవచ్చు. కానీ ఎంఏ చదివి కొన్నాళ్ళు ఉద్యోగం చేసి కాస్తన్నా ఇంగిత జ్ఞానం తెలిసిన మనిషికి పందిట్లో అంతమంది ముందు నెత్తి మీద బియ్యం పోసుకోవడంలో ఆ సంతోషం ఏమిటా అని శాంతకి అప్పటి నుంచి ఆశ్చర్యమే. ఆ సంగతి గుర్తొచ్చినప్పుడల్లా చెప్పలేనంత చీదర.
ఆ కోపం గుర్తొచ్చి మళ్ళీ అంది, తలంబ్రాల వ్యవహారం తీసేస్తే అసలు పెళ్ళే అవనట్టే నీ లెక్కలో. ఏ సంస్కర్త అన్నా బయలుదేరి తలంబ్రాల కోసం బియ్యాన్ని ఖరాబు చేయడం ఎందుకని పెళ్లి తతంగంలో నుంచి తలంబ్రాల వ్యవహారం తీసేస్తే జీవితంలో పెద్ద లోటు ఏర్పడిపోయినట్టు జీవితాంతం బాధపడిపోవచ్చు నీలాంటి వాళ్ళు. పెళ్లిలో పూల జడ కుట్టించుకోకపోతే ఏం చర్మ ఉంటుంది అంటుంది మా లాయర్లలో ఒక అమ్మాయి. పాపం పూల పల్లకీలు కూడా ఎక్కాలనే ఉంటుంది కానీ మోసేవాళ్ళు లేరు కదా ఈ రోజుల్లో. ఎవళ్ళకే తతంగాల వల్ల ధైర్యంగా ఉంటే వాళ్ళు అవి చేసుకుంటారు. చేసుకోండి, నేనొద్దన్నానా? అందరికీ అలాగే కావాలని, అలా అయితేనే ధైర్యంగా ఉంటుందని అనుకుంటే బుద్ధి తక్కువ. తలంబ్రాలు పోసుకుని నువ్వెంత ధైర్యంగా ఉన్నావో, ఏ తలంబ్రాలు మంగళసూత్రాలు లేకుండా రిజిస్టర్ పెళ్లిళ్ళు చేసుకుని నీ అంత ధైర్యంగానూ ఉన్నవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అలాగే అసలు పెళ్లి కార్యక్రమమే లేకపోయినా మిమ్మల్ని అందరినీ మించినంత ధైర్యంగానూ ఉండొచ్చు. నీ సైకాలజీయే అందరికీ ఉంటుందని ఎందుకు అనుకుంటావు? మన భావాలే మన సైకాలజీ. నీ భావాలు నీ సైకాలజీ, నా భావాలు నా సైకాలజీ. నీకు మహా సంతోషం కలిగించే విషయాలు నాకు మహా అనాగరికంగా నవ్వులాటగా ఉంటాయి. దాన్ని చూసుకుని ధైర్యం తెచ్చుకోవలసిన అగత్యం నాకుండదు. ఆ ఆస్తిలో నేను లేను, ఆ స్థితిలో నేను లేను. ఇప్పుడు ఇలాగే అంటావు, ఈ ఆవేశం తగ్గితే సరి అని హేమ 150 ఏళ్ల మనిషిని అనవలసిన మాట అని చెల్లెలి మాటలకి ఉడుక్కుని ముఖం ముడుచుకుంది. తండ్రికి ఒక్కసారిగా నిస్పృహ ఆవరించింది. కొన్నాళ్ల కిందటి నుంచి ఆయనకి పెళ్లి గురించి కొన్ని కొత్త ఆశలు ప్రారంభమై అలా అలా అల్లుకుంటున్నాయి. ఏదో కులంలో పెళ్లి సంబంధం ఎలాగా తప్పనప్పుడో దాన్ని కులాంతర వివాహంగా చేయడం బాగుంటుందనే ఊహ ఒకటి సాగుతుంది ఆయన మనసులో. కుల నిర్మూలన సంఘం వాదిని పిలిస్తే వాళ్ళంతా మహోత్సవంగా వచ్చి ఫలానా ఆయన తన కూతురికి అభ్యుదయ కులాంతర వివాహం చేస్తున్నారని కీర్తినిస్తారని తెలుసు. ఆ సభ తీరు తెన్నులని రూపుదిద్దుకుంటున్నాయి ఆయన మనసులో. ఆ వేదిక, ఆ ఉపన్యాసాలు, పెళ్లి కుమార్తె తండ్రి గురించి ఆ పొగడ్తలు, అవన్నీ తీరా కూతురు పెళ్ళే వద్దంటుంటే ఆయన ఆశలన్నీ నిరాశలైనట్టు చాలా నిరుత్సాహం కలిగింది. అది కాదమ్మా, ఒక విషయం ఆలోచించు. మీరిద్దరూ ఒకే కులం కాదు కదా. ఇలాంటి పెళ్ళిళ్ళు ఇప్పటికీ ఎక్కువేం జరగడం లేదు కదా. ఇలాంటి పెళ్లి జరగడం 10 మంది చూశారంటే కొంతవరకైనా ఇది ఆదర్శవంతంగా ఉంటుంది కదా. కులాంతర వివాహాల కోసం నాన్నకి అంత తహతహ ఎప్పటి నుంచా అని శాంత ఆశ్చర్యపోతూ చూసింది. కులాల ప్రసక్తి ఎందుకు ఇక్కడ నాన్న? కులాలు వదులుకోవడం ఒక్కటే కాదుగా ఇది. చెప్పాలంటే నాకు నచ్చిన పుస్తకాలు, రచయితలు అతనికి నచ్చకపోతే నేను అతన్ని ఇష్టపడేదాన్ని కాదు. ఇంకా అలాంటి విషయాలు ఎన్నో ఉంటాయి కదా. దీన్ని ప్రత్యేకంగా కులాంతరం అని చెప్పుకోవడం ఎందుకు? నీకిష్టం అవడానికి ఎన్నో కారణాలుండొచ్చు. వాటి సంగతి కాదు. కులాంతరం అనే విషయం కూడా ఉందా లేదా ఇందులో? ఆ విషయంలో ధైర్యం చేయలేక సంకోచించే వాళ్ళకి ఇలాంటి పెళ్లి ఆదర్శవంతంగా ఉంటుంది కదమ్మా. వాళ్ళకి ధైర్యం వస్తుంది. పెళ్లి తంతైనా ఆదర్శవంతంగా ఉండేది. వాళ్ళ జీవితం ఆదర్శవంతంగా ఉండదా? వేరే కులాల వాళ్ళు కలిసి ఒక కుటుంబంగా బ్రతుకుతుంటే నేర్చుకోగలిగే వాళ్ళు జీవితాన్ని చూసి నేర్చుకోరా? అలాంటి జీవితమే ఆదర్శవంతం అని అనిపించకపోతే 1 గంట సేపు జరిగే పెళ్లి తతంగం ఆదర్శవంతంగా అనిపిస్తుందా నాన్న? నాన్నకి జవాబు లేదు. మౌనమే జవాబయ్యింది. హేమ వేళాకోళంగా అంటున్నట్టు, లోకంలో వీళ్ళిద్దరే జీవిస్తున్నారు కాబోలు అంతా ఆదర్శవంతంగా అని నవ్వింది. శాంతకి చాలా కోపం వచ్చి, నీకు మర్యాదగా మాట్లాడడం చేతగాకపోతే మాట్లాడకుండా ఊరుకో. నా ఆర్గ్యుమెంట్లోకి నీ వ్యంగ్యాలు, వెటకారాలు జవాబు కాదు. నాన్నతో మాట్లాడుతున్నాను నేను. నువ్వు కలగజేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అంది. నీకెందుకే, నువ్వు ఊరుకో అని తల్లి కూడా అనడంతో హేమ ముఖం ముడుచుకుని, సరే నాకెందుకులే, రేపటి నుంచి నలుగురు దుయ్యబడితే మీకే తెలుస్తుంది. ఈ సంగతి మా అత్తగారికి తెలిసిందంటే మండిపడిపోతారు అని తల్లి మీద రుసరుసలాడింది. గంగలో దూకమని మీ అత్తగారిని, చల్లబడుతుంది అంది శాంత కోపంగా. నీకెప్పుడన్నా పెద్ద చిన్న ఉండేడిస్తేగా అంటూ హేమ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తండ్రి ఇక శాంతనేమీ అడగదలుచుకోలేదు. ఆయనకి తోచిన వాదనంతా అయిపోయింది. ఆయనకిక ప్రశ్నలేం మిగల్లేదు. అన్నిటికీ శాంత సూటిగానే సమాధానాలు చెప్పింది. పెళ్లి అనేది పోషణ కోసం అయితే తనకు ఆ పోషణ అక్కర్లేదంది. అది ఆచారం అయితే తన ఆచారం పాటించరంది. పోనీ సెంటిమెంట్ అయితే తనకు ఆ సెంటిమెంటు లేదంది. కూతురి జవాబులో ఎంత సబబుగా ఉన్నా అందులో ఏదీ తండ్రికి నచ్చలేదు. అయినా మాట్లాడదలుచుకోలేదు. తండ్రి మాట్లాడకుండా కూర్చుంటే తల్లి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శాంత, అందరూ మమ్మల్ని అంటారే, నీకేం తెలుస్తుంది? నీకిష్టమైన వాడినే చేసుకుంటున్నావు కదా.
ఏదో నలుగురిలో నగబాటు లేకుండా ఆ దండల పెళ్ళేదో చేసుకుందో. పెళ్లి లేకుండా వాళ్ళ ఇంటికి బయలుదేరితే ఏం బాగుంటుంది? రేపు అతన్ని రమ్మను, నేను మాట్లాడతాను, అతను ఒప్పుకుంటాడు నీ పద్ధతులకి అని చనువుగా మందలింపుగా బ్రతిమలాడుతున్నట్టుగా మాట్లాడింది. శాంతకి జాలేసినట్టు అనిపించింది తల్లి ధోరణికి. రమ్మంటాను రేపు, మాట్లాడు కావాలంటే. అతని అభ్యంతరం ఏం లేదమ్మా. నేను పెళ్లి కావాలంటే అతను సిద్ధమే. నాకే ఇష్టం లేదు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే శాంత చేసే పని మీలాగే మాకు ఇష్టం లేదు. మమ్మల్ని అడిగేదేం లేదు, శాంతనే అడగండి అనండి. మిమ్మల్ని ఎందుకంటారు అంటే నన్ను అంటారు, నేనే చెప్పుకుంటాను. నిన్నంటే ఒకటి, మమ్మల్ని అంటే ఒకటినా అని తల్లి కళ్ళనీళ్లు తుడుచుకుంది. శాంత సంగతి వాళ్ళు సీనియర్తో మాట్లాడి ఆయన ద్వారా శాంతని ఒప్పించగలరేమోననే ఆశ కొంచెం మిగిలింది తండ్రికి. ఆ మర్నాడు అది కూడా తేలిపోయింది. శాంత ఇలా అంటుంది చూసారా అని ఆయనతో అనగానే ఆయన మొదటి మాట వినగానే నవ్వి ఆమె ఇష్టానికి ఆమెను వదిలేయండి అన్నాడు. పెళ్లి లేకపోతే ఏం కొంప మునుగుతుంది? పోనిద్దరు. ఈ రోజుల్లో ఎవరు పట్టించుకుంటారు ఇవన్నీ? ఏదొచ్చినా నిలబడే ధైర్యం ఉంది ఆ అమ్మాయికి. ఆడవాళ్ళని, వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేయడమే వాళ్ళకి మనం చేసే మేలు అని తేల్చేశాడు ఆయన. ఆ మాట శాంత ఎప్పుడో చెప్పేసింది. నా ఇష్టం నాది అని, ఇది తప్పు ఇష్టం కాదు అని. వాళ్ళు ఇచ్చే ఆస్తిపాస్తులకు, పెద్దవాళ్ళని నమ్ముకుంటే దొరికే సౌకర్యాలకు ఆశపడి ఊగిసలాడే వాళ్ళనైతే పెద్దవాళ్ళు లొంగదీయగలరు. కానీ అలాంటి బానిసగిరి లేకుండా స్వతంత్ర సంపాదనతో స్వతంత్ర భావాల మీద నిలబడే వాళ్ళని ఎంత కఠినులైనా పెద్దవాళ్ళు లొంగదీయలేరు. శాంత తల్లిదండ్రులు అంత కఠినులు, మూర్ఖులు ఎలాగూ కాదు. శాంత మన ఇంటికి వచ్చేస్తుంది జానకి, తొందరలోనే అన్నాడు సత్యం జానకితో ఒక సాయంత్రం చెట్ల కింద నడుస్తూ. జానకి 6వ నెల దాటింది. సత్యానికి ఏమాత్రం ఖాళీ ఉన్నా సాయంత్రాలప్పుడో కొంచెం రాత్రప్పుడో గాలిలో తిరిగితే జానకి ఆరోగ్యంగా ఉంటుందని జానకి బద్దగించిన కేకలేసి బయటకు తీసుకొస్తూ ఉంటాడు. ఇంట్లో నుంచి బయలుదేరి ఇంటికొచ్చేదాకా ఏదో ఒక విషయం మాట్లాడుతూనే ఉంటాడు. అన్నదేమిటో సరిగా వినక ఎందుకు అంది జానకి పరాగ్గా. ఎందుకేమిటి అని నవ్వాడు సత్యం. జానకి కొంచెం అర్థమైంది. శాంతగారు వచ్చేస్తారా? పెళ్ళెప్పుడు అంది సంభ్రమంగా. అయిపోయింది. నిజంగానా అని తెల్లబోయింది జానకి. ఏ రిజిస్టర్ పెళ్ళో చేసేసుకున్నారా అని. పెళ్ళి అవ్వక్కర్లేదులే, ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం ఉంటే అదే పెళ్ళి. రిజిస్టర్ పెళ్ళో ఏదో అంటారుగా, అలాంటిది కూడా చేసుకోరా? రిజిస్టర్ పెళ్ళంటే ఏమిటనుకుంటున్నావు? ఇద్దరు మనుషుల సంబంధాన్ని ఒక ఆఫీస్ పుస్తకంలో రాసి పెట్టడం. ఆశ్చర్యంగా లేదు? మనుషుల సంబంధాన్ని ఒక పుస్తకంలో రాసి పెట్టుకోవడం కృత్రిమంగా ఉండదు? శాంత ఏమంటుందంటే అని ఆ వాదనలన్నీ ఉత్సాహంగా చెప్పుకొచ్చాడు చాలాసేపు. జానకి ఆశ్చర్యపోతూ ఉంది. మధ్య మధ్య చాలా ప్రశ్నలు అడిగింది. జవాబులు ఆసక్తిగా ఉంది. చివరికి శాంత మాటలతో తను కూడా ఏకీభవిస్తున్నట్టు. నిజమే, తిండికి బట్టకి మగాడి మీద ఆధారపడే వాళ్ళకైతే ఆ జాగ్రత్తలన్నీ ఉండాలి గాని లేకపోతే ఎందుకు అంది ఆశ్చర్యంగా ఆలోచిస్తూ. పెళ్ళంటే పోషించడమేనన్నమాట. భార్యని భర్త వదిలేస్తే కోర్టు భర్తతో పోషణ ఇప్పిస్తుందంటే పెళ్లి వల్ల జరగవలసిన న్యాయం అదేనన్నమాట అని మళ్ళీ మళ్ళీ ఆశ్చర్యపోయింది. మూర్తి చెప్పలేదు ఒకసారి. నాకప్పుడు సరిగా అర్థం కాలేదు. ఆడవాళ్ళు భర్తల దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళ మీద ఆధారపడనక్కర్లేకుండా వీళ్ళ సంపాదన వీళ్ళకి ఉండాలంటే ఎప్పుడవుతుంది అలాగా? మగాళ్ళలాగే ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి ఉద్యోగాలు చేసినప్పుడు. అదే, ఎప్పుడు చేస్తారు అలాగా ఉద్యోగాలు? బయట ఉద్యోగాలు దొరికినప్పుడు. ఎప్పుడు దొరుకుతాయంటావా మళ్ళీ అని అలా చెప్తే జానకి అర్థమవుతుందా అని కొంచెం ఆలోచించి చెప్పడం మొదలుపెట్టాడు. ఒక దేశంలో చిన్నపిల్లలు, ముసలివాళ్లు కాక ఉద్యోగాలు చేయగలిగే ఆడామగా కలిసి 20 కోట్ల మంది ఉన్నారనుకో. ఉద్యోగాలంటే ఏం లేదు, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ, అంటే మొత్తం జనాభాకి కావలసిన తిండి, బట్ట, ఇల్లు, మందులు, ఇంకా అలాంటివన్నీ తయారు చేసుకోవడానికి కావలసిన పనులు చేయడమే. ఆ పనులే ఉద్యోగాలు. కొందరు వ్యవసాయం చేస్తారు, కొందరు బట్టలు నేస్తారు, కొందరు గనులు తవ్వుతారు, కొందరు వైద్యం చేస్తారు, కొందరు చదువులు చెబుతారు, కొందరు బస్సులు, రైళ్లు నడుపుతారు. అలాగా అందరూ ఏదో ఒక పని చేసి అందరికీ కావలసినవన్నీ తయారు చేసుకోవాలి. అలా జరగాలంటే అన్ని పనులకి బ్రహ్మాండమైన ప్లానింగ్ ఉండాలి. మొత్తం జనాభాకి ఎంత ధాన్యం కావాలి, ఎన్ని బట్టలు కావాలి, ఎన్ని మందులు కావాలి, ఏ అవసరానికి ఎన్ని లక్షల మంది పని చేయాలి, ఇలా అంతా ప్లానింగ్ ఉండాలి. ఎక్కడెక్కడ భూముల్లో వ్యవసాయం చేయాలి, ఎక్కడెక్కడ కాలువలు తవ్వాలి, ఎక్కడెక్కడ ఫ్యాక్టరీలు కట్టాలి, ఎక్కడెక్కడ రైళ్ళు, ట్రైన్లు వెయ్యాలి అని
ప్రతి అంగుళం భూమి మీద ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్లన్నీ నడవాలంటే సొంతాస్తి అనే మాట వినబడకూడదు. సొంతాస్తికి ప్లానింగ్కి ఎలక్కి పిల్లికి ఉన్నంత దూరం. దేశంలో ఉన్న మొత్తం భూమి కొంతమంది పెత్తనం కిందే వాళ్ళ సొంతాస్తిగా ఉంటే దాని మీద మొత్తం జనాభా కోసం సమిష్టిగా ఒక ప్లాన్ చేయడానికి వీలుంటుందా? ఒకడు తన స్థలంలో కాలువ తవ్వొద్దంటాడు, ఒకడు తన స్థలంలో రైలు లైను వేయొద్దంటాడు, ఇంకేదో చెయ్యొద్దంటాడు. అలాగే దేశంలో ఉన్న బట్టల మిల్లులన్నీ కొందరికే సొంతాస్తిగా ఉంటే మొత్తం జనాభాకి ఎంత బట్ట కావాలో, ఏ రకం బట్ట కావాలో ప్లాన్ చేసి దాన్ని అమలు చేయడానికి వీలుంటుందా? ప్రతి ఒక్కదాని సంగతి అంతే అనుకో. మనుషులకి కావలసిన వస్తువులు, పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి అసలు? భూమి వల్ల, మిషన్ల వల్లే కదా. మరి ఆ భూమి, ఆ మిషన్లు కొంతమంది కిందే ఉంటే మొత్తం జనాభా కోసం సమిష్టిగా ప్లాన్ చేయడానికి వీలే ఉండదు. అందుకే సొంతాస్తి పద్ధతి ఉన్నంతకాలం ప్లానింగ్లు ఉండవు, ఉద్యోగాలు ఉండవు, ఏమీ ఉండవు. నీకు ఉద్యోగం కావాలంటే ఏం చేస్తావు? ఒక ఫ్యాక్టరీ యజమాని దగ్గరికి వెళ్ళి అడిగావు. వాడికి అవసరం ఉంది కాబట్టి పని ఇచ్చాడు, చేస్తున్నావు. వాడు మాత్రం తన దగ్గర ఎంతమందికి ఇవ్వగలడు? తనకి ఎంతమంది అవసరమో అంతమందికే ఇస్తాడు, అంతకన్నా ఎక్కువ మందికి ఇవ్వలేడు కదా. ఆ బిస్కెట్ ఫ్యాక్టరీలో నీకు పని దొరకలేదనుకో, అప్పుడేం చేసేదానివి? ఇంకో యజమాని దగ్గరికి వెళ్ళి అడుగుతావు. వాడికి అక్కర్లేదనుకో, నా దగ్గర పని లేదంటాడు. అందరికీ పని చూపించవలసిన బాధ్యత వాడి మీద ఉండదు కదా. అందరికీ పనెందుకు ఇవ్వవు అని ఆ యజమానిని అడగలేము. సమాజంలో ఆస్తిని ఆక్రమించి ఉన్న వాళ్ళంతా ప్రైవేట్ యజమానులే. ఉద్యోగాలు ఇచ్చేది, పనులు చేయించుకునేది వాళ్లే. కానీ అందరికీ పనులు చూపించే బాధ్యత ఎవరి మీద ఉండదు. పోనీ యజమానులందరి దగ్గర కలిపితే ఎంతమందికి పనులు కావాలో అంతమందికి పనులు దొరుకుతాయా అంటే అదే ఉండదు. కావలసిన అన్ని పనులు దొరకనివ్వకుండా చెయ్యాలన్నదే వాళ్ళ సిద్ధాంతం. ఎందుకంటే పనులు దొరకడం కష్టంగా ఉంటే తక్కువ జీతాలకైనా పనిచేస్తారు కదా. అది యజమానులకు కావలసింది. అంచేత వాళ్ళు ఎలాగా అందరికీ పనులు ఇవ్వనూ లేరు. వాళ్ళ దగ్గర పని దొరికిన వాళ్ళకి దొరుకుతుంది, లేని వాళ్ళకి లేదు. పని దొరికిన వాళ్ళు కూడా గొప్పగా సుఖపడిపోయేదేమీ ఉండదు. అర్ధాకలితో మాడవలసిందే. అది లేని వాళ్ళకి ఘోరమైన పస్తులు తప్పవు. లేకపోతే ముష్టెత్తుకోవడం, వ్యభిచారం, దొంగతనం, 1,00,000 తప్పుడు దారుల్లో బ్రతకాలి. ఇదంతా ఎందుకు జరుగుతుందో అని అడిగితే ఒక్కటే జవాబు జానకి. ఎంతో చిన్న జవాబు. శ్రమ దోపిడీ పద్ధతి సాగుతూ ఉండడం వల్లే. ఈ పద్ధతిని మార్చేస్తే మొత్తం జనాభా అంతా పనిచేస్తే ఒకడు యజమాని, ఒకడు శ్రామికుడు అని ఉండదు. అంటే శ్రమ చేయకుండా జీవించడం ఉండదు. దానివల్ల ఇప్పుడు ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాలు ఏర్పడతాయి. స్వయంగా శ్రమ చేయకుండా ఒక వర్గాన్ని దోస్తూ ఇంకో వర్గం ఉంటే ఆ వర్గానికి ఉండే సొంతాస్తి దోపిడీని సాగిస్తూనే ఉంటుంది. ఇప్పుడు చూడు, నిరుద్యోగం అంటాము. నిరుద్యోగం అంటే ఏమిటి? చెయ్యాలంటే పనులు లేకపోవడం ఎందుకుండాలి? చెయ్యాల్సిన పనులేవి లేవా దేశంలో? అందరికీ తిండి ఉందా? అందరికీ ఇళ్లున్నాయా? అందరికీ పాలున్నాయా? అన్ని అవసరాలుంటే పనులు లేకపోవడం ఏమిటి? నదులన్నిటికీ ఎక్కడికక్కడ కాలువలు తవ్వుకోకూడదా? ఇప్పుడు వ్యవసాయం లేకుండా ఉన్న భూములన్నిటిలో వ్యవసాయం చేసుకోకూడదా? అందరికీ కావలసినన్ని ఇళ్లు కట్టుకోకూడదా? అందరికీ కావలసినన్ని స్కూళ్ళు, ఆసుపత్రులు ఉన్నాయా ఇప్పుడు? అవన్నీ కట్టుకోకూడదా? ఉద్యోగాలంటే ఇవేగా. డాక్టర్ చదువులు, ఇంజనీరింగ్ చదువులు, సైన్స్ చదువులు అన్నీ ఈ పనులు చేయడానికేగా. అందరికీ కావలసినంత ఆహారం పండించుకోవడం, అందరికీ కావలసినంత బట్ట నేసుకోవడం, అందరికీ కావలసినన్ని ఇళ్ళు, అందరికీ కావలసినన్ని బస్సులు, రైళ్లు, విమానాలు, రోడ్లు, కాలువలు, వంతెనలు, డ్యాంలు, ఫ్యాక్టరీలు, స్కూళ్ళు, ఆసుపత్రులు. ఒక్కటేమిటి, అందరూ సుఖంగా బ్రతకడానికి ఎన్ని కావాలో అన్నీ తయారు చేసుకోకూడదా? కోట్ల కొద్దీ పనులున్నాయి చేయవలసినవి. ఒక ఇల్లు కట్టాలనుకో, ఇల్లు కట్టాలంటే ఏం కావాలి? ఇటుకలు, సిమెంటు, చెక్క, ఇనుము అలాంటివేవో 10 వస్తువులు కావాలనుకో. ఇటుకలు కావాలంటే మట్టి తవ్వి ఇటుకలు కాల్చుకోవాలి. చెక్క కావాలంటే చెట్లు నరుక్కోవాలి. ఇలాంటి పనులన్నీ మనుషులు చేయగలరు. మట్టి పని, కుమ్మరి పని, చెక్కల పని, తాపీ పని అన్నీ తెలుసు వాళ్ళకి. ఆ పదార్థాలన్నీ ప్రకృతిలో ఉన్నాయి. అయినా కోట్ల కొద్ది జనం ఇల్లు లేకుండా ఉన్నారు. ఒక్క ఇళ్ళేమిటి, ఎన్నో లేకుండా ఉన్నారు. చాలా సీరియస్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఒక పక్క అన్ని పనులు చేయడానికి మనుషులు సిద్ధంగా ఉన్నారు. ఇంకో పక్క కావలసిన పదార్థాలన్నీ ప్రకృతిలో ఉన్నాయి. కానీ ఘోరమైన నిరుద్యోగం, పేదతనం, తిండి లేదు, బట్ట లేదు, ఇల్లు లేదు, ఆరోగ్యము లేదు, చదువు లేదు.
ఏమీ లేదు. ఎందుకిదంతా? ఒక వ్యాసంలో లెనిన్ అంటాడు, అన్ని వైపులా అడుగడుగునా మనకి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయంటే వాటిని మానవాళి తక్షణం పరిష్కరించుకోగలదు. కానీ దానికి పెట్టుబడిదారీ వ్యవస్థ అడ్డం ఉంది అంటాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే ఒక వర్గం పనిచేయకుండా ఉన్న దోపిడీ వ్యవస్థే. ఇప్పుడు సొంతాస్తి అనేది ముఖ్యంగా పెట్టుబడిదారీ వ్యవస్థ రూపంలోనే ఉంది కాబట్టి ఆ మాట అన్నాడు. పెట్టుబడిదారీ వ్యవస్థని తీసేయాలంటే దాని సొంతాస్తిని తీసేయాలనే. ఆ అడ్డం తీసేస్తే ఊహించలేనంత పని ఉంటుంది చేయడానికి. ఆడ మగ అందరికీ ఉద్యోగాలుంటాయి, అందరూ పనులు చేయాలి. అలాంటి విషయాలు చెబుతుంటే వినడం జానకి చాలా ఇష్టమే. కానీ వినే దాంట్లో చాలా మాటలు అర్థం కావు. సత్యం నల్లేరు మీద బండిలాగా తెగ చెప్పేస్తూ పోతాడు. జానకి, సొంతాస్తి పద్ధతిలో ఎన్నెన్ని వింతలున్నాయో తెలుసా? ఇప్పుడు మా కంపెనీలో ఒక కెమికల్ తయారు చేయాలని కొన్నాళ్ళ నుంచి ప్రయత్నాలు చేస్తున్నాము. ఇంకా సక్సెస్ కాలేదు. కానీ ఈ కెమికల్ తయారు చేయడం బాంబేలో ఒక కంపెనీ వాళ్ళకి 2 ఏళ్ల కిందటే తెలుసు. వాళ్ళని అడగొచ్చుగా అంది వెంటనే జానకి. అలా అంటావని తెలుసు, అడిగితే వాళ్ళు చెప్పరు. ఏమేమిటి? ఆ రహస్యం మాకు తెలిసిపోతే మేం కూడా కెమికల్ని తయారు చేసి అమ్ముతాం కదా. మాలాగే చాలా కంపెనీల వాళ్ళు అమ్ముతారు కదా. అందరూ అమ్మితే బొంబాయి కంపెనీ వాడి అమ్మకాలు తగ్గుతాయి. తగ్గవా? ఆ సరుకుని ఇంకెవరూ తయారు చేయకుండా వాడొక్కడే తయారు చేయించి వాడొక్కడే అమ్మితే విపరీతమైన ధర పెట్టొచ్చు. అలాగే అమ్ముతున్నాడు ఇప్పుడు. వాడి లాభాలు చూస్తే కెమికల్ కంపెనీల వాళ్ళందరికీ వెర్రెత్తిపోతుంది. వాడి రహస్యం సంపాదించాలని అందరూ దొంగదారుల్లో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎలాగైనా దాన్ని తయారు చేయాలని ఎవరి కంపెనీలో వాళ్ళు దానికోసం ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మేం కూడా దానికోసం ప్రయోగాలు చేస్తున్నాం కదా. తమాషా ఏమిటంటే ఒకసారి కనిపెట్టిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ వేరువేరుగా ఎవరికి వాళ్ళు ప్రయోగాలు చేసి కనిపెట్టుకోవాలంటే విచిత్రంగా లేదు? ఒకే విషయం మీద మళ్ళీ మళ్ళీ ఎంత శ్రమ, ఎంత ఖర్చు, ఎంత టైం వేస్టు. ఇలాగైతే సైన్స్ ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలంటే ఎంతెంత కాలం కావాలి? ఒకసారి అమెరికాలో ఒక సైంటిస్టు ఎప్పుడూ పనికి వచ్చే అరిని అగ్గిపెట్టి తయారు చేశాడు. ఒక అగ్గిపెట్టె కంపెనీ యజమాని ఈ కొత్త అగ్గిపెట్టి ఫార్ములా కొనేసి ఉపయోగించకుండా బీరువాలో దాచేశాడు. ఎందుకో తెలుసా? ఈ కొత్త రకం అగ్గిపెట్టెల మీద కన్నా పాత వాటి మీదే ఎక్కువ లాభాలు వస్తాయని లెక్కలు వేసి తేల్చుకుని అలా చేశాడు. సైంటిస్ట్ ఒక గొప్ప విషయం కనిపెట్టాడు. కానీ ఏం లాభం? అది బయటకు వస్తే ఒక పెట్టుబడిదారుడి లాభాలు కొంచెం తగ్గుతాయి కాబట్టి అది బయటికి రాదు. పెట్టుబడిదారుడికి ఎక్కువ లాభాలు ఇవ్వగలిగితేనే ఒక కొత్త సైన్స్ జ్ఞానం బయటకు వస్తుంది. సైన్స్ అభివృద్ధి అంతా పెట్టుబడిదారులకు ఎంతవరకు కలిసి వస్తుందో అంతవరకే. అంతకన్నా తొందరగా అభివృద్ధి అయ్యే మార్గం లేదు దానికి. సైంటిస్టులు, ఇంజనీర్లు పెట్టుబడిదారులకి బంట్లోలాగా వాళ్ళ లాభాల్ని దృష్టిలో పెట్టుకునే పనిచేస్తారు. ఇతరుల శ్రమని లాభాలుగా లాగడం అనే దాని మూలానే ఈ సమస్యలన్నీని. నిన్న మా వర్కర్స్ క్లాసులో ఈ విషయాలన్నీ చెప్తే వాళ్ళెంతో ఆశ్చర్యపోయారు. నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది అంది జానకి. ఆశ్చర్యం ఎందుకు? ఎవడి ఆస్తి హక్కు వాడిదైనప్పుడు ఒకటి రహస్యం ఇంకొకడికి ఎందుకు చెబుతాడు? సైంటిస్టుల్ని తన దగ్గర పెట్టుకుని వాళ్ళకి పెద్ద పెద్ద జీతాలిచ్చి వాళ్ళ ప్రయోగాలకి డబ్బులు పెట్టి వాళ్లతో పని చేయిస్తారు కదా ఒక పెట్టుబడిదారుడు. వాళ్ళు కనిపెట్టింది తనే ఉపయోగించుకుంటాడు గాని ఇంకొకళ్ళకి ఎందుకు చెబుతాడు? సత్యం మా సంగతులు చెబుతుంటే వర్కర్స్ క్లాసెస్లో చంద్రయ్య అనే అతను ఒక మాట అన్నాడు. ప్రపంచంలో ఎవడేది కనిపెట్టినా దాని సంగతి అన్ని చోట్లకి పేపర్లో రాసేయాలి అన్నాడు. మిగతా వాళ్ళు కూడా ఉత్సాహంగా అప్పుడు అందరూ అన్ని చోట్ల దాన్ని తయారు చేసుకోవచ్చు, దాన్ని ఇంకా బాగా చేసుకునేలాగా ఆలోచించుకోవచ్చు అన్నాడు. మరి ఒకళ్ళు రహస్యం ఒకళ్ళకి చెప్పుకోరుగా? అలా చెప్పుకోవాలంటే ఏం జరగాలో ఆలోచించి చెప్పండి అన్నాడు సత్యం. అందరూ మంచిగా ఉండాలి సార్. ఒకరు మంచిగా ఉండాలంటే అన్నాడు సత్యం. నీ ఆస్తి నీదని, నా ఆస్తి నాదని తేడాలు ఉండకూడదు అన్నారు ఇద్దరు ముగ్గురు. అవును, అలాగైతే ఎవళ్ళు ఏ సంగతి కనిపెట్టినా అందరూ చెప్పుకోవచ్చు అని అందరూ ఒప్పుకున్నారు. సొంతాస్తి పద్ధతిలో ఇంకో నీచత్వం ఏమిటో తెలుసా? ఒక పెట్టుబడిదారుడి దగ్గర సరుకు అమ్ముడు కాకపోతే దాన్ని తీసుకుపోయి సముద్రంలోనన్నా పారేస్తాడు గాని జనానికి చవగ్గా అమ్మేయడమో ఊరికే ఇచ్చేయడమో మాత్రం చేయడు అని సత్యం అమెరికాలోను, బ్రిటిష్లోను ఇంకా చాలా దేశాల్లో పెట్టుబడిదారులు అమ్ముడు పోని పళ్ళు, పాలు, కూరగాయలు, దుంపలు, ధాన్యాలు ధ్వంసం చేసేసిన సంఘటనలన్నీ చెప్పుకొచ్చాడు. వర్కర్లంతా నిర్ఘాంతపోతూ విన్నారు. ఎందుకు అలా చేయడం? పారేస్తే ఏమొస్తుంది? పారేసే దాన్ని ఊరికే ఇచ్చేస్తే ఏం అని రకరకాల ప్రశ్నలేశారు వాళ్ళు. అది మన ఆలోచన.
పెట్టుబడిదారుల ఆలోచన అది కాదు అన్నాడు సత్యం. ఆ విషయాలన్నీ చెబుతుంటే జానకి కూడా ఆశ్చర్యపోయి మళ్ళీ మళ్ళీ ఆ ప్రశ్నే అడిగింది. సత్యం ఎంత చెప్పినా పాలని సముద్రంలో పోసేయడం ఏమిటో, బంగాళదుంపల మీద కిరసనాయలు గుమ్మరించడం ఏమిటో, ఆ పనులు ఎందుకో ఎంతకీ అర్థం కాలేదు. జానకి హఠాత్తుగా వెంకట్రావు తల్లి గుర్తొచ్చింది. ఎప్పుడన్నా కూర మిగిలిపోతే కంపొచ్చేదాకా ఉంచి పారేసేది గాని ఎవ్వరికీ ఇవ్వనిచ్చేది కాదు. వెధవ కుళ్ళు బుద్ధి అని తన ధోరణిలో తను అనుకుంటూనే అమెరికన్ పెట్టుబడిదారుడి బుద్ధి కొంచెం అంతుపట్టింది జానకి. సత్యానికి ఏదో గుర్తొచ్చింది. ఎంగల్స్ ఏమన్నాడో తెలుసా? సొంతాస్తి పద్ధతిలో ఎంత నీచత్వం, ఎంత క్రూరత్వం ఉన్నాయో మాటలతో వర్ణించడానికి సాధ్యం కాదు. మానవులు సొంతాస్తి తోసేసినప్పుడు సమాజం ఎలాంటి వేగంతో అభివృద్ధి అవుతుందో మన ఊహకి అందదు అన్నాడు. ఎప్పుడవుతుంది అలాగా? అంది జానకి మెరిసే కళ్ళతో. అలా అవ్వాలని ఎక్కువ మంది అనుకున్నప్పుడు అవుతుంది. ఆ పని కోసం ఎక్కువ మంది ప్రయత్నించినప్పుడు అవుతుంది. ఇప్పుడు ప్రయత్నించడం లేదా? ఎవరు ప్రయత్నిస్తున్నారు కానీ చాలా తక్కువ మంది. అలాంటి వాళ్ళు అసలు ఇది ఎంత ఏంటో ఎంతమందికి తెలియదు. నిన్న మొన్నటి దాకా నాకు తెలియదు. జానకితో ఏం మాట్లాడాలన్నా ఏం చెప్పాలన్నా చాలా ఇష్టంగా ఉంటుంది సత్యానికి. ఇది వరకటి కన్నా ఎంతో మారింది జానకి. ఏం చెప్పినా ఎంతో ఆతృతగా ఉంటుంది. చెప్పిన దాని గురించి శ్రద్ధగా ఆలోచిస్తుంది. భర్తకి అత్తకి వండి పెడుతూ, వాళ్ళ ఎంగిళ్ళెత్తుతూ, వాళ్ళ గుడ్డలు ఉతుకుతూ, వాళ్ళకి చాకరీలు చేస్తూ, ఆ సంసారంలో వాళ్ళ పెత్తనాల కింద 100 ఏళ్లున్నా చెవిన పడడానికి వీల్లేని విషయాలెన్నో ఆ సంసారం వదిలిన దగ్గర నుంచి పూట పూట వింటుంది. ఫ్యాక్టరీలో పని, అన్న తెచ్చే పుస్తకాలు, స్నేహితులతో మాటలు అన్నీ జానకి జ్ఞానానికి సహకరించేవే. అది చెయ్యకు, ఇది చెయ్యకు, అలా ఉండకు, ఇలా ఉండకు అని ఆమె వాళ్ళకి కాళ్ళకి చేతులకి మెడకి పగ్గాలు వేసేవాళ్ళెవరూ లేరిక్కడ. ఎప్పుడన్నా గుండెకి ఆ ముసలి తల్లి కూడా కొన్నాళ్ళకి లాభం లేదని నీరసపడి గొనుగుళ్ళన్నీ సరిపెట్టింది. ఫ్యాక్టరీలో కూలి పని మొదలు పెట్టిన కొత్తలో కూడా సంసారం వదిలి కూలి పనిలో పడ్డావే అని ఒక్క క్షణం కూడా విచారం వేయలేదు జానకి. తన తిండి తను సంపాదించుకోవాలని దృష్టి వచ్చినప్పటి నుంచి ఏది విన్నా, ఏది చూసినా, ఏది చదివినా కొత్త అర్థాలతో కనబడుతుంది జానకి. తాను ప్రతిదినము 4 అణాలు సంపాదించుకునే స్త్రీ, దేహం అమ్ముకునే వేశ్య, సమస్తాభరణాలతో బెనారస్ చీరలతో కులుకుతో, ధర్మభర్త పక్కన 10 మంది బిడ్డలతో గుర్రబండిలో పోయే పుణ్యస్త్రీ కన్నా పవిత్రురాలు, స్వతంత్రురాలు అని చలం స్త్రీలో చదివిన మాటలు ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుందో. స్వతంత్ర జీవనానికి అంత విలువ ఉందన్నది జానకి ఎప్పుడో అర్థమైంది. 3 ఏళ్ల పాటు పట్టి పీడించిన ఆ భర్త పిశాచాన్ని, ఆ సంసార కూపాన్ని ఎప్పుడైతే వదిలిందో ఆ క్షణంలోనే జానకి సర్వశక్తులు బంధాల నుంచి బయటపడ్డాయి. ఆ క్షణం నుంచే జానకి పురోగమనం ప్రారంభమైంది. జానకి విముక్తి 34వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.